అయితే ఇప్పుడు మనకు పోస్ట్ పోల్ వైలెన్స్ అనేది ఇది బెంగాల్లో ఈ రోజు వచ్చింది కాదు, మొదటి నుంచి మనం చూసినట్టయితే గత అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉంది. టీఎంసీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇలా జరిగింది, తర్వాత ఇప్పుడు మొన్నటి రిజల్ట్స్ కాగానే జరిగింది. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ అంటే ఇంటలెక్చువల్ సెంటరు, తర్వాత రివల్యూషనరీ ఐడియాస్, తర్వాత మానవత్వాన్ని పెంచేది. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ కాంచి మొదలు పెడితే వివేకానంద స్వామి కాంచి మొదలు పెడితే అవన్నీ ఉన్న కల్చర్ నుంచి సడన్గా స్లోగా మనకి ఎలాంటి కల్చర్ వచ్చేసింది అని అంటే ఇది స్ట్రీట్ ఫైట్స్ కామన్ అయిపోయి, తర్వాత అటాక్స్ కామన్ అయిపోయి, వైలెన్స్ కామన్ అయిపోయి ఇదంతా జరుగుతుంది. అయితే ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్ కనుక మనం తీసుకున్నట్టయితే ఇటువంటి వైలెన్స్, పోస్ట్పోల్ వైలెన్స్ జరుగుతుంది అనేది టాప్ అంటే ఎలక్షన్ కమిషన్ కాంచి మొదలు పెట్టేస్తే, సుప్రీంకోర్టు కాంచి మొదలు పెట్టేస్తే, స్టేట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ తెలిసిపోయిన పరిస్థితుల్లో దాని అప్పుడు అంటే ఎలక్షన్ కమిషన్ అయితే మీకు మన అందరికీ తెలుసు, ఒక 1 month దాకా ఇది సెంట్రల్ ఫోర్సెస్నే మన వెస్ట్ బెంగాల్లో పెట్టి ఇటువంటి జరగకుండా చూడాలని వాళ్ళు ఒక చర్య తీసుకున్నట్టు కూడా మనం తెలుసు. అయినా కానీ ఇప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ ఇన్వాల్వ్డ్ ఏంటంటే పోస్ట్ పోల్ వైలెన్స్ అనేది మంచిది కాదు మన డెమోక్రసీకి. ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్. సరే, కాకపోతే ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ ఇది అంటే ప్యూర్గా వచ్చేసి మేమేం చేయలేదు అనడానికి వీల్లేదు. అంటే జస్ట్ ఎనీ పార్టీ, ఆల్ పొలిటికల్ పార్టీస్ కొంతవరకు మరీ ఈ టీఎంసీ